కూడా తప్పుడు రిపోర్ట్ వచ్చింది తెలుసా మీకు? 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజున తిరిగి లేచి ఆయన అక్కడ సమాధిలో లేకపోతే వారు అక్కడ ఉన్నటువంటి అధికారులు, రాజుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం వారు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారికి డబ్బులు ఇచ్చి ఆ సైనికులతో అన్నారు, ఇదిగో యేసుక్రీస్తు శిష్యులు వచ్చి సమాధిలో నుండి యేసుక్రీస్తు శవాన్ని పట్టుకుపోయారని చెప్పండి అని చెప్పారు. ఏమని చెప్పారు? యేసుక్రీస్తు శవాన్ని పట్టుకుపోయారు, అంతేగాని ఆయన లేవలేదు అని చెప్పమన్నారు. కొంతమంది సైనికులు అలాగే చెప్పారు, ఇదిగో మేము అందరూ నిద్రిస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులందరూ వచ్చారు, దీన్ని పక్కకు గంటేసి యేసయ్యను పట్టుకుని వెళ్ళిపోయారని కొంతమంది సైనికులు డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యం పలికారు. కానీ పునరుత్థాన శక్తితో యేసయ్య తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. సత్యాన్ని సమాధి చేయలేదేమీ కూడా. ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. సత్యానికి సాక్షులుగా ఆయన మనల్ని నిలబెడుతున్నాడు కనుక మన యొక్క సాక్ష్యాన్ని కూడా ఎవరు కూడా అబద్ధము చేత మార్చివేయలేరు, ఆపివేయలేరు. సత్యం ఎప్పటికీ కూడా గెలుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంచెం ఆలస్యం అవుతుంది కానీ